impacted jobs. This global city will directly have a 10 lakh impacted jobs, will have a revenue turnover of about 40 to 50 billion dollar, and this global gold city is going to have a knowledge university by itself. It is one of its kind, first university for gold industry, which will train right from mining technicians to designing artifacts, gold గోల్డ్లో ట్రైనింగ్ ఇంకా చాలా పోతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కానీ కోర్ లెవెల్లో ఇంకా లేవు. సో మనకు ఆ స్కిల్స్ ప్రొవైడ్ చేయగలిగితే కనుక ఆ యూనివర్సిటీలో నుంచి వచ్చే వాళ్ళకి ఆటోమేటిక్గా మన ఏదైతే గ్లోబల్ గోల్డ్ సిటీ మనం ప్రపోజ్ చేస్తున్నామో అందులోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఆ రిక్వైర్డ్ స్కిల్స్, ఎందుకంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ థియరాటికల్ నాలెడ్జ్. సో ఆ స్కిల్ సెట్ ప్రొవైడ్ చేయడం కోసం మనము ఒక యూనివర్సిటీ లాంటి స్టార్ట్ చేయాలని ఒక ప్రపోజల్ చేస్తున్నాం, ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. మన తెలంగాణ గవర్నమెంట్ తోటి జస్ట్ ఇప్పుడే ఇనిషియేట్ చేస్తున్నాము డిస్కషన్స్, ప్రపోజల్ పంపించారు. సో గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి ఒకవేళ మనం టైఅప్ పెట్టుకోగలిగితే వాళ్ళతోటి టైఅప్ పెట్టుకోవచ్చు, లేదు వాళ్ళు మనకే ఫెసిలిటేట్ చేస్తాము అంటే అక్కడే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో ఆ మల్టిపుల్ ఆప్షన్స్ ఇంకా చాలా బేసిక్ స్టేజ్లో ఉంది, ప్రిలిమినరీ స్టేజ్లో రైట్ నౌ విత్ తెలంగాణ గవర్నమెంట్. సో ఏ అవకాశం ఉంటే అవకాశం మనం తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయాలి. Of becoming a $5 trillion economy. So we are trying to bring the whole gamut of whole ecosystem of the world, gold ecosystem to India here. And this will have a 10 lakh minimum, 10 lakh. So we are trying to have this kind of a 10 lakh impacted jobs, and then again have about 40 to 50 billion dollar of revenue generation when the city is fully operational. We are also working with Kerala government, Andhra government, Telangana government, and then whichever government ties up with the first, there's a advanced level talks with Kerala government. But ఇండియాలో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం. ఈ గ్లోబల్ గోల్డ్ సిటీ కాన్సెప్ట్ ఏంటంటే మనకి గోల్డ్ రిఫైనింగ్ దగ్గర నుంచి రిటైలింగ్ దాకా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్, లేకపోతే దానికి కావాల్సిన ఇతరత్ర అన్ని రకాల రంగాలు కూడా అదే సిటీలో ఉంటాయి. సో అక్కడే మనం గోల్డ్ రా మెటీరియల్ తీసుకుని వచ్చి రిఫైనింగ్ చేసే దగ్గర నుంచి డిజైన్ చేసి జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసి బయటికి పంపించేదాకా, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకురావాలి, ఒకే కామన్ ప్లాట్ఫామ్ మీద అనే ఉద్దేశంతో మనం గ్లోబల్ గోల్డ్ సిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మనకి రైట్ మీకు చెప్పినట్టుగా రిఫైనింగ్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి ఆ వర్క్ అంతా చేయించి వాళ్ళకి అక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయించి అన్ని రకాలుగా ఆ సిటీలోనే వాళ్ళకి కంప్లీట్గా ఒక ఈకో సిస్టమ్, కంప్లీట్గా ఒక 360 డిగ్రీ ఈకో సిస్టమ్ లాగా దాన్ని ఏర్పాటు చేసి అక్కడే మొత్తం గోల్డ్ కానీ సిల్వర్ కానీ సంబంధించిన మొత్తం మెకానిజం అంతా ఒకే దగ్గర ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నాం. దీని ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి ప్రస్తుతానికి అంతా స్కాటర్ అయ్యాం. మనకి రా మెటీరియల్ కావాలి అంటే ఒక దగ్గరికి వెళ్ళాలి, రిఫైనింగ్ చేయాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి, డిజైన్ చేసుకోవాలి అంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి. సో ఇన్ని రకాలుగా వెళ్ళడం వల్ల లాజిస్టిక్స్ పెరిగిపోతున్నాయి, కాస్ట్లు పెరిగిపోతాయి. రెండోది వచ్చి